హలో. ఖాళీగా ఉండే పర్ఫెక్ట్ ఆలోచన కంటే, తప్పులతో కూడిన ముందడుగు చాలా గొప్పది. ఇదెందుకు చెప్తున్నానంటే, ఈ పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి అనే ఒక ట్రాప్ ఉంటుంది గదా! నేను దాని గురించి చెప్దామనుకుంటున్నాను ఈ వీడియోలో. అదేంటంటే, చాలామంది పర్ఫెక్ట్‌గా ఉంటే చేస్తాను. ఇది పర్ఫెక్ట్‌గా నేర్చుకొని చేస్తాను అంటుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్తానేంటంటే, ఒక స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు అనుకుంటాడు, అసలు ఈ పర్ఫెక్ట్ అనేది ఎంతవరకు అని తెలుసుకుందామని, ఒక తరగతి గదిలో ఉన్న 50 మంది పిల్లల్ని తీసుకొని, బొమ్మలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ పిల్లల్ని 2 గ్రూపులుగా విభజించి, 25 మందికి ఏం చెప్తాడంటే, మీరు రోజంతా కష్టపడి, మీకెంత సాధ్యమైతే అంత మంచి ఒకే ఒక్క బొమ్మని తయారు చేయండి. అది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి అని చెప్తాడు. మిగతా 25 మంది పిల్లలకు, మీరు పర్ఫెక్ట్ గురించి ఆలోచించొద్దు. మీకు ఎన్ని వీలైతే అన్ని బొమ్మలు సాయంత్రం వరకు చేయండి. అంటే క్వాంటిటీ చెప్పేసి ఉంటాడు. ఈ పిల్లలు ప్రారంభిస్తారు. ఈ పర్ఫెక్షన్ అనే మాటొచ్చిన పిల్లలకు, మేము రోజంతా కష్టపడి ఒక్కటే బొమ్మ చేయలే గదా! చేస్తాము అనే ఆలోచనలో వాళ్ళు ఆ మట్టిని పిసికే దగ్గరికెళ్ళి వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేస్తారింక. అంటే మట్టిని ఎంత థిక్‌నెస్ ఉండాలి, అట్లా పిసకడము, దాని తర్వాత అది మంచి కొలతలతో తీసుకురావడము, మెజర్‌మెంట్స్ ఇలాంటివన్నీ ఏదేదో ట్రై చేస్తూ బొమ్మను తయారు చేస్తా ఉంటారు. నెక్స్ట్ పిల్లలకొచ్చేసరికి వాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకోరు. అక్కడున్న మట్టిని పిసకడము, బొమ్మ తయారు చేయడం, పక్కకు పెట్టడము, మళ్ళీ ఇంకో బొమ్మ చేయడం, ఇంకో తయారు చేయడం. వాళ్ళ దగ్గర పని కంప్లీట్ అవుతుంది. ఏదో అది మంచిగొచ్చినా, చెడ్డగొచ్చినా బొమ్మను తయారు చేసి పక్కకు పెట్టేస్తున్నారనమాట. వీళ్ళు అలా గాదు. వీళ్ళకు చేసేటప్పుడు బొమ్మ చెయ్యి జర క్రాస్ అనిపిస్తే మళ్ళీ ఆ చెయ్యిని తీసేసి, మళ్ళీ కొత్తగా చేస్తున్నారనమాట. సో, సాయంత్రం వరకు ప్రధానోపాధ్యాయుడు గమనిస్తూనే ఉంటాడు. మొత్తం సాయంత్రం వరకు అయిపోయేసరికి తీరా చూస్తే, ఈ పర్ఫెక్ట్ అని ఒక్కొక్క బొమ్మను చేసిన వ్యక్తులుంటారు గదా! ఆ పిల్లల బొమ్మల కంటే, ఈ క్వాంటిటీలో చేద్దామనుకున్న పిల్లల బొమ్మల్లో చాలా మంచిగున్నాయన్నమాట. వీళ్ళకన్నా చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి ఇవి. ఇక్కడేందంటే, అసలు ఒకే దాన్ని చేద్దాము పర్ఫెక్ట్ అనే ఒక మాయలో పడిపోయి టైం మొత్తాన్ని వేస్ట్ చేసుకున్నారు వాళ్ళు సాయంత్రం వరకు. వీళ్ళు చేసి పక్కకు పెట్టేసారు బొమ్మని. ఈ బొమ్మలో చేసిన మిస్టేక్‌ని నెక్స్ట్ బొమ్మలో జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు అంతే. సో, సాయంత్రం వరకొచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ 1, 2 బొమ్మల్లో చాలా తప్పులు చేసినప్పటికీ, సాయంత్రం వరకొచ్చేసరికి చివరి బొమ్మలలో వీళ్ళు పర్ఫెక్ట్‌గా చేసేసారనమాట. అదే పర్ఫెక్ట్ అని గాదు. బట్ వీళ్ళ బొమ్మలతో పోల్చుకుంటే వీళ్ళ బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సో, కథ ఇప్పటికే అయిపోయింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఒక పని స్టార్ట్ చేద్దామనుకుంటే, అది పనైనా, యూట్యూబ్ వీడియోస్ అయినా, ఏదైనా సరే ఆలోచిస్తారు, ప్లాన్‌లేస్తారు. కానీ పని ప్రారంభించరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ వీడియోలు తీసుకోండి. నా మొదటి వీడియోలలో చూసినట్టయితే అసలు పర్ఫెక్షనే ఉండదు. బట్ నేను చేసినా పెట్టేసినాను. దీన్నే కారణంగా చెప్పుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫోన్ లేదు, మంచి బ్యాక్‌గ్రౌండ్ లేదు, లైట్ లేదు. ఇవి చాలా మందికి కారణాలుగా మారినాయి. ఎగ్జాంపుల్‌గా ఒక పర్సన్ అనుకున్నాడు, నా దగ్గర మంచి ఫోన్ లేదు. ఫోన్ వచ్చిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఏదో కారణం వల్ల ఫోన్ తెచ్చుకున్నాడనుకోండి. కొత్త ఫోన్ వచ్చింది. అప్పుడు ఆయనకి ఇంకో కారణం వస్తది. అరే! వీడియో క్లారిటీ ముఖ్యం గాదు. ఆడియో క్లారిటీ చాలా ముఖ్యం. సో, మైక్ తెచ్చుకుందాం. మైక్ తెచ్చినాక స్టార్ట్ చేద్దాం అనుకోండి. ఇలా మైక్. దాని తర్వాత ఇంకా లొకేషన్ బాగాలేదు. లేకపోతే మంచి లైట్ గావాలి. ఇవన్నీ కారణాలైతాయి. పర్ఫెక్షన్ అనేది మొదట్లో బాగున్నప్పటికీ, చివరికది సాకుగా మారే చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించి చూడండి. ఒక 6 సంవత్సరాల క్రితమో, 7 సంవత్సరాల క్రితమో ఒక పనిని స్టార్ట్ చేద్దాం అనుకునుంటారు. ఏదో కారణం చేత
దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వస్తారు. ధైర్యం సరిపోకపోతది దీనికి. అది సాకుగా మారిపోతది. ఇప్పటికి రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటారు. అరే! అప్పుడే చేసుంటే బాగుండే అని. సో, ఈ పర్ఫెక్షన్ అనేది ఒక ట్రాప్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, సైకిల్ కనుగొన్నప్పటికీ అంటే మనిషి జీవన పరిణామ క్రమంలో చక్రం కనుగొనడమే ఒక అద్భుతం. దాని తర్వాత సైకిలొచ్చింది. అక్కడికి ఆగిపోయుంటే ఇదే పర్ఫెక్ట్, దీనికి మించి లేదు అనుకునుంటే కాదు. దాని తర్వాత కార్‌లొచ్చినియి, బైక్సొచ్చినియి. చాలా చాలా చాలా. ఈ పరిణామ క్రమంలోనే విమానాలు గూడా వచ్చినాయి. నేనేం జెప్పాలనుకుంటున్నానంటే, పర్ఫెక్షన్ అనేది ఒక గమ్యం గాదు. దీనికి ఎండ్ ఉండదు. ఇదొక ప్రయాణం మాత్రమే. కొనసాగిపోతా ఉంటది. ఇది బెటర్ అనుకుంటే దానికి మించి బెటరొస్తది. దానికి మించి బెటరొస్తది. ఇది కొనసాగుతూనే పోతా ఉంటది. ఇది పర్ఫెక్ట్ ఇక్కడికి ఆగిపోవడం అనేది చాలా తప్పు. మన జీవితం గూడా అంతే. నేనిది నేర్చుకున్నాను చాలు అనుకోవద్దు. జీవితాంతం లెర్నింగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ పోతూ ఉండాలంతే. ఈ వీడియోలలో గూడా చూడండి. అసలు పర్ఫెక్ట్ లేకపోయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత పర్ఫెక్షన్ రావచ్చు. అలా అని జెప్పి అన్ని రోజులు టైమ్ వేస్ట్ చేసుకోవాలా? ఆగాలా? కాదు గదా! సో, ఎవరైనా స్టార్ట్ చేసే ఆలోచన ఉంటే యూట్యూబ్ లేదా ఏదైనా పని అతిగా ఆలోచించొద్దు. అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకునే బదులు ఏది ఉంటే దాంతోటి స్టార్ట్ చేసేసేయండి. ఎవ్వరేం కొట్టరు. సో, ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటే, పర్ఫెక్షన్ అనే ఒక మాయలో పడకుండా ఏదన్నా పని ప్రారంభిద్దాం అనుకుంటే, ఏదన్నా చేద్దాం అనుకుంటే దాన్ని చేసేసేయండి. కావాలనుకుంటే మన వీడియోస్ చూడండి ఎట్లా ఉంటాయో. పర్ఫెక్షన్ అనేదే ఉండదు. అయినా సరే పెట్టాలంటే ధైర్యం కావాలి. అలాంటి ఆలోచనలు ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు, పెట్టొచ్చు. పర్ఫెక్ట్ కోసం ఆగొద్దు. పనైతే ప్రారంభించండి. వీడియోలో అయితే ఉంటా. బాయ్.